జగ్గపేట ప్రేక్షకులకు నమస్కారాలు. తాతయ్య గారు 2019-2024 మధ్య చాలా స్వతంత్రించి కొన్ని కేసులు హైకోర్టులో వేసి అభివృద్ధిని నిరోధించారు. ఏ రకంగా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ హాల్, దాని మీద హైకోర్టులో రిట్ వేశారు. తొరకొండపాలెంలో 173 మందికి పట్టాలు ఇస్తుంటే ఆ పట్టాలని ఆపడానికి, డిస్ట్రిబ్యూషన్ ఆపడానికి, దానివల్ల భానుకి పేరేదో వస్తుందని మీరు దుర్బుద్ధితో కుళ్ళుతో చేసిన ఒక చండాలపు రాజకీయం ఏంటంటే హైకోర్టులో రిట్లు వేయించడం. దీనికోసం మీరు అది ఎన్నుకున్న పందా ఏంటి? ఎంఆర్ఓ ఆఫీసులో స్టాఫ్ తోటి దొంగచాటుగా రికార్డు నుంచి ఫోటోలు తీపిచ్చి ఆ ఫోటోల్లో ఉన్న పట్టాలని ప్రింట్ తీయించి దాని మీద హైకోర్టులో రిట్ వేయించారు. వాస్తవం కాదా తాతయ్య గారు? చెప్పగలిగే ధైర్యం ఉందా నేను చెప్పేది అబద్ధమని? హైకోర్టులో రిట్ ఏమైంది? ఆగిందా? ఆగల. పట్టాలు ఇచ్చేశాడు భాను. ఇవాళ రిట్లు విత్డ్రా చేసుకుంటారా, చేసుకోరా మీరు? అలాగే చెరువు సుందరీకరణ, మీకు ఇబ్బంది ఏంటండి? చెరువు సుందరీకరణలో మీకు వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు దాని మీద మీరు రిట్ పిల్స్ వేయించారు? ఏ రకంగా అభివృద్ధి అంటే దానికి అర్థం అది ఎంత? అదే ఇన్ టైంలో జరుగుంటే ఇంకెంత బాగుండేది. దానికి మీరు అన్ని రకాలుగా అడ్డం పడి అభివృద్ధిని నిరోధించింది మీరు, భాను కాదు. భాను టైంలో ఉన్న అభివృద్ధికి మీకు ఎంతో తేడా ఉంది తాతయ్య గారు, గమనించండి. భాను ఇప్పుడు చిలకల్ రోడ్డు ఉంది, హైదరాబాద్ రోడ్డు ఉంది, గండ్రాయి రోడ్డు ఉంది, లింగాల రోడ్డు ఉంది, వేదాద్రి, జయంతిపురం, ముత్యాల, ఎటు చూసినా కూడా రోడ్లు అద్భుతంగా ఉన్నాయి. మీరు దానికి మీరే తిరుగుతున్నారు కదా, మీ కళ్ళతో మీరు కనపడుతుంది కదా. ఎంత డబ్బు భాను గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చాడు, అలా మీరు తీసుకురాగలరా? కనీసం అడిగే ధైర్యం ఉందా మీకు? మన కేసీఆర్ నాని గారు చెప్పారు, నేను ఎంపీగా ఉన్నాను, తాత ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏనాడు కూడా ఒక సబ్జెక్టు గురించి నా దగ్గరకు రాలేదని. మీకు అడగటం భయం, అడగలేరు, మోహటమో మరో కారణమో. మీరు మాత్రం రాజకీయాలకి పనికిరారు తాతయ్య గారు. మీరు కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. కాబట్టి మీకు వద్దు ఇలాంటిది. రఘురాం గారికి అప్పచెప్పండి, గౌరవనీయుల వ్యక్తికి. ఆయన లాంటి వాడితేనే సూట్ అవుతాడు. ఖచ్చితంగా దీన్ని సాధించుకొస్తాడు, డెవలప్ చేయగలరు. రఘురాం గారి టైంలో ఉన్న డెవలప్మెంటు, దాని తర్వాత భాను చేసిందే కానీ మీ హయాంలో జీరో డెవలప్మెంట్ ఏమీ చేయలేకపోయారు. ఐఎమ్ సారీ టు సే దిస్. థ్యాంక్ యూ.